హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు పూజా విధానము, అలాగే వ్లాగ్‌లో ఏమేమి చేశాను, ఆ రోజు ప్రసాదాలు ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం గనుక మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టగానే మీకు అలాగా నోటిఫికేషన్ వస్తుందనమాట. సో, మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? వరలక్ష్మి వ్రతం అంటేనే ప్రసాదాలు చేయాలి కదండీ! నేనైతే 9 రకాలతోటి ఒక వెజిటబుల్ కర్రీ చేశాను. తర్వాత అయితే ఒకటేసారి రైస్ పెట్టేసి 5 టైప్స్ ఆఫ్ రైస్ చేశాను. అలాగే 5 రకాల స్వీట్స్ చేశాననమాట. ఇలా ఒకటేసారి రైస్ పెట్టేసామనుకోండి, మనకు చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుందనమాట. మా అమ్మమ్మ ప్రతిసారి చేసుండే అనమాట. మా అమ్మమ్మ అయితే చాలా గ్రాండ్‌గా చేస్తుండే. అప్పట్లో చీర కట్టించి, ఇలా అమ్మవారిని కూర్చోబెట్టి అలంకరణ చేసేవాళ్ళు. చాలా తక్కువ మంది చేసుండే అనమాట. మా అమ్మమ్మ అయితే అప్పట్లో అలా చేసేదనమాట. అలాగే మా అమ్మమ్మకి వరలక్ష్మి వ్రతం వస్తుంది అనగానే మా మమ్మీ అమ్మమ్మకి చీర కొన్నిచ్చేసి, దాని తర్వాత బ్లౌజ్ కుట్టిపిచ్చేయడం. మా మమ్మీ ఫాల్స్ కూడా ఏస్తుండే అనమాట. మా మమ్మీకి ఫాల్ ఏసిస్తుండే అమ్మమ్మకి. తర్వాత డెకరేషన్ అంతా మా మమ్మీయే చేస్తుండే అనమాట. అప్పట్లో వంటలు చేసిచ్చేవాళ్ళు ఎవరు లేకుంటూ ఉండే గదా! ఇంత ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు కదా! అప్పట్లో మా మమ్మీ చాలా పెద్ద పెద్ద వంటలన్నీ మా మమ్మీయే చేస్తుండే అనమాట. అమ్మమ్మ ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతంకి భోజనాలనేది చేస్తుండే అనమాట. భోజనాలు పెడుతుండే. వచ్చిన ముత్తైదులందరూ కడుపు నిండా తినాలి అని చెప్పేసి వంటలన్నీ చేపిస్తుండే అనమాట. మమ్మీ చేస్తుండే అనమాట. పోలేలు, అలాగే పులిహోర, వడలు, తర్వాత కర్రీ, పప్పు, ఇలా ఎంత తూస్తే అంత చేస్తుండే అన్నమాట. డెకరేషన్ గానీ, చీర కట్టించడం గానీ, ప్రసాదాలు చేయడం అన్నీ కూడా మా మమ్మీ చేస్తుండే అనమాట. చాలా గ్రాండ్‌గా చేస్తుండే. అమ్మమ్మ ఎప్పుడు కూడా ప్రతిసారి వరలక్ష్మి వ్రతంకి మూర్తి చేపిస్తుండే అనమాట. ఆ మూర్తి గోల్డ్‌లో చేపిస్తారు. అది సిల్వర్‌లో కూడా దొరుకుతుంది. కాకపోతే మా అమ్మమ్మ ఎప్పుడు గోల్డ్‌లో చేపిస్తుండే అనమాట. అది 1 గ్రాము, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ మన ఇష్టం. మనకెంత స్తోమత ఉంటే అంతలో చేపిస్తుండే అనమాట. మా అమ్మమ్మ ఎప్పుడు కూడా 1 గ్రామ్, 2 గ్రామ్స్ అట్లా గోల్డ్‌లో చేపిస్తుండే అనమాట. అట్లా మా మమ్మీకి అనిపించిందనమాట. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా అక్క ఊరికే అనేదనమాట, మనం కూడా చేస్తే బాగుండు మమ్మీ అని చెప్పేసి. ఇంకా మేము కూడా ఓన్ హౌస్ తీసుకున్నాక చేసుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నామనమాట. ఇంకా తర్వాత ఫైనల్‌గా అయితే మేము ఇల్లు కొనుక్కున్నాము ఊర్లో. ఇంకా ఇల్లు కొనుక్కున్న తర్వాత అయితే ఇక మా అక్క మళ్ళీ అడిగిందనమాట, మమ్మీ మనం చేద్దాం అనుకున్నాం కదా వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి. అప్పటి నుంచి మేము కూడా చేయడం అయితే స్టార్ట్ చేసాము. మేము ఫస్ట్ స్టార్టింగ్‌లో వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడైతే ఓన్లీ అంటే చీర కట్టించి ప్రసాదాలు చేసి ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకున్నామనమాట. అప్పుడైతే అంత పెద్ద గోల్డ్‌గా ఏం కొనలేదనమాట. అన్నీ కొన్నవే తీసుకొచ్చి వేసామనమాట. నెక్స్ట్ ఇయర్‌కి అయితే గోల్డ్ కొన్నాము. తర్వాత నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే మంచిగా గోల్డ్ తోటి అమ్మవారిని అలంకరించి మంచిగా గ్రాండ్‌గా చేసామనమాట. ప్రసాదాలు చేసాము. తర్వాత బయట నుంచి భోజనాలు తెప్పించి అందరికీ భోజనాలు అనేది పెట్టించామనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే మేము కారు కొన్నామనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొనడము, అట్లా ఫర్నిచర్ కొనడము, కారు కొన్నామనమాట. అలా ప్రతి సంవత్సరం చేస్తున్న ప్రతి ఇయర్ కూడా మంచిగా డెవలప్‌మెంట్ అనేదైతే జరిగిందనమాట. మా అక్కకి వీసా కూడా వచ్చిందనమాట ఆ ఇయర్‌లోనే. తర్వాత వీసా వచ్చిన నెక్స్ట్ ఇయరే మళ్ళీ మా అక్క యూఎస్ నుంచి వచ్చిందనమాట. అప్పుడు తనకి హాలిడేస్ ఉండే కాలేజ్‌లో. అయితే తను ఇండియాకి వచ్చిందనమాట. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా మేము వరలక్ష్మి వ్రతం చాలా గ్రాండ్‌గా చేసామనమాట లాస్ట్ ఇయరు. మా అక్కనే ప్రసాదాలు చేసిందనమాట. చీర కట్టించడం గానీ, డెకరేషన్ గానీ అంతా కూడా మా అక్కనే చేసింది. చాలా చేసేది తను. తనకలా చేయడం చాలా ఇష్టం అనమాట. సో, చేశామనమాట. అయితే ప్రసాదాలు మేమే చేసాము. కాకపోతే భోజనాలనేది బయట నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించామనమాట. అలా చేస్తే మంచిగా అనిపించింది. సో, వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా, ముత్తైదులందరికీ కడుపు నిండా పెట్టాలనేసి అలా బయట నుంచి భోజనాలు తెప్పించి భోజనాలు చేపిచ్చామనమాట. ఈసారైతే చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేశామనమాట. నేనే చేశాను. ఒకదాన్నే ఉండే గదా! అన్ని ప్రసాదాలన్నీ చిన్నగా కొంచెం కొంచెం అన్నీ నేను ఒకదాన్నే చేశాననమాట. ఇంకా సింపుల్‌గా అయితే 9 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్ వేసేసి కర్రీ అయితే చేశాననమాట. ఒక పక్క సేమియా చేసుకుంటూ, ఇంకో పక్క అయితే రవ్వ కేసరి చేస్తున్నాను. ఈ వీడియోలో చూస్తున్నారు కదా! సో, ఇలా 2 ఒకేసారి చేసుకుంటే మనకు కూడా ఈజీగా అవుతుంది ప్రసాదాలు చేసేటప్పుడు. ఎక్కువ ఐటెమ్స్ ఎక్కువ క్వాంటిటీలో చేయం కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీలోనే చేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందనమాట. మనం ఎక్కువ ప్రసాదాలు చేసినప్పుడు, దేవుడికి చేసినప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామనుకోండి, మనం చేసుకున్న ప్రసాదాలలో డైరెక్ట్‌గా ప్రసాదాలలో వేసేస్తే సరిపోతుందనమాట. తర్వాత నేనైతే ఒకటే ప్యాన్‌లో అయితే 5 రకాల రైస్ అయితే పోపేసేసాననమాట. ఆల్రెడీ రైస్ ఉడకబెట్టింది పక్కన పెట్టేసాను ఉండే కాబట్టి, ఒకటే ప్యాన్‌లో అయితే అన్నీ పోపేసేసుకొని ఫాస్ట్‌గా అన్నీ చేశాననమాట. ఆ రోజైతే జీరా రైస్ చేశాను.
అలాగే జీరా రైస్‌తో పాటు కరివేపాకు రైస్ చేశాను. తర్వాత కార్న్ రైస్ చేశాను. తర్వాత అయితే బఠానీ రైస్ చేశాను అండ్ పులిహోర చేశాననమాట. అన్నీ కూడా ఒకటే ప్యాన్‌లో కొంచెమే కదా క్వాంటిటీ అందుకని చెప్పి అన్నీ ఒకటే ప్యాన్‌లో చేసేసాననమాట. చాలా ఈజీగా. ప్రసాదాలన్నీ చేసేసిన తర్వాత అయితే నేనైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాననమాట. తర్వాత స్వీట్ చేశాను. ఫస్ట్ అయితే రైసెస్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇంకా డెకరేషన్ అయితే నీట్‌గా మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఒకేసారి అన్నీ ఏమేమి కావాలి డెకరేషన్‌కి కావాల్సిన సామాన్లు, అలాగే అమ్మవారికి కూర్చోబెట్టిన తర్వాత ఏమేమి కావాలి బియ్యము, అలాగే ఫ్రూట్సు, తర్వాత అమ్మవారికి సంబంధించిన దీపాలు కానీ అన్నిటికి సంబంధించినవన్నీ కూడా ఒకటే దగ్గర ఫస్ట్ అయితే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాననమాట. ఎందుకంటే ఈజీగా అవుతుంది. ఊకే లేవడం గానీ, అటు ఇటు తిరగడం గానీ ఉండదని చెప్పేసి అలా ఈజీగా అన్నీ ఒకే దగ్గర తెచ్చి పెట్టుకున్నామనుకోండి ఈజీగా అవుతుందని చెప్పేసి నేనైతే అలా చేశాననమాట. పూజ అంటే చాలా పనుంటుంది గదండీ! అలాగే వరలక్ష్మి వ్రతం అంటే కూడా పొద్దున్నుంచి చేస్తే గానీ సాయంత్రం పూజకనేది రెడీ అవ్వదు. చాలా పనులుంటాయి గదా! ప్రసాదాల దగ్గర నుంచి డెకరేషన్, తర్వాత ముత్తైదులని పిలవడం, వాళ్ళకి వాయినాలివ్వడము, అలాగే ఎర్ర శనగలు కూడా మనం ముందుగానే నానబెట్టుకుంటాం గదా! ఇంకా అవి చేయడం గానీ అన్నీ ప్రతీదీ చూసుకోవాలి కదా! ఏ చిన్న మిస్టేక్ అయినా గూడా మనము అయ్యో! ఇది మిస్టేక్ అయిపోయిందే, ఇది చేసినా గూడా ఇది చేసేసామే ఇది ఉండకూడదు కాబట్టి అన్నీ ఒకటేసారి ముందుగా చేసి పెట్టుకుంటే సరిపోతుందనమాట. అయితే ఇక్కడ రైస్ అనేసి అన్నీ చేసేసిన తర్వాత అయితే నేను కడాయి పెట్టేసాను. ఇందులో అయితే వడలు అలాగే పూర్ణాలు చేశాననమాట. ఫస్ట్ అయితే పూర్ణాలు స్వీట్ గదా! సో, ఫస్ట్ అయితే పూర్ణాలు ఇలా పిండిలో ముంచేసి చేసేసాననమాట. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంటుందనిపిస్తది గానీ చేయడానికైతే కొంచెం కష్టమే అనిపిస్తది. ఎందుకంటే ఆ పూర్ణం అనేది బయటికి రాకుండా వస్తేనే అది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టనమాట. నాకైతే కొంచెం ఏదైనా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చాయనమాట. ఇంకా పూర్ణాలేసేసిన తర్వాతయితే నేనైతే అదే ఆయిల్‌లో వడలేసేసాననమాట. అంటే 5 అయితే చేశాను కాబట్టి దేవుని యొక్క పూజ దగ్గరైతే ఇలా అయితే డెకరేషన్ చేశాననమాట. ఇలా ప్రసాదాలు పెట్టేసుకొని ఇలా నీట్‌గా అన్ని ప్లేట్‌లో అలంకరించేసుకొని కింద నుంచి డెకరేషన్ చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఇలా మంచిగా నీట్‌గా ఇంట్లోనే నేనే ఇదంతా డెకరేషన్ చేశాననమాట. ఇలా అమ్మవారిని ఇంట్లో ఏ నగలైతే ఉన్నాయో అవన్నీ వేసేసి చక్కగా పూలు పెట్టేసి, చీర కట్టించేసి చక్కగా నగలు అలాగే డబ్బులు, ప్రసాదాలు, తర్వాత బియ్యము ఇలా అన్నీ అలంకరించేసుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాననమాట. చూస్తున్నారు కదా ఈ వీడియో మీకెలా అనిపించింది? చూసారు కదా ఇలా అన్ని రకాల ప్రసాదాలైతే చేసేసాననమాట. 2 ప్లేట్లలో సర్వ్ చేసి పెట్టాననమాట. అంతే ఈ వీడియోకి. మీకెలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి అంతే.